మీరందరూ కూడా ఈ ఉదయాన్నే వడ్డీ లేని రుణం చెక్కులు అందుకోవడానికి వచ్చారు. మరి 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ వడ్డీ లేని రుణం చెక్కులని కూడా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ కొడంగల్లో మాట్లాడుతున్నారు. ఏమన్నాడంటే చీరలు పంపించిన ఓట్లన్నీ నాకే గుర్తుంది అన్నాడు. అంటే నేనేమంటున్నా అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి. 2 పండుగలు పోయినాయి, వచ్చింది ఒకటే చీర కాదా? 2 పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది. పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో 18 ఏళ్లు నిండిన అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది, తల్లికి వచ్చింది, కోడలికి వచ్చింది. కానీ ఇప్పుడేమంటున్నారు, ఓన్లీ ఎస్హెచ్ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు 1,30,00,000 మందికి చీరలు వచ్చేది. ఇప్పుడు ఎస్హెచ్ఈ గ్రూప్ లలో ఎందరున్నారు? 46 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే సగం కూడా వస్తలేదు. అంతే కదా? మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదని అత్తకు వస్తలేదు, బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు వస్తలేదు. ఆనాడు 1,30,00,000 మందికి ఇస్తే ఇవాళ కేవలం 46 లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. పోనీ అది 2 పండుగలు అమన్న 2 ఇచ్చిండ్రా అంటే ఒకటే ఇచ్చింది, అది కూడా ఒకటే కలర్. మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే, మన సిద్దిపేట జిల్లాలో 3,83,000 మంది ఆడపిల్లలు ఉన్నారు. 18 ఏళ్లు దాటిన వాళ్ళు 3,83,000 మంది ఉంటే ఇస్తున్నది ఎంతమందికి? 1,99,000 మందికి ఇస్తున్నారు. అంటే సగం మందికి వస్తున్నాయి, సగం మందికి వస్తాయి. నిజంగా ఇచ్చేది ఉంటే 2 పండుగలు 2 బతుకమ్మలు ఇచ్చినా బాగుంది, లేదు అందరికి ఇచ్చినా బాగుంది. అది కొందరికే ఇచ్చుడు, ఒక ఏడాది ఇచ్చి ఒక ఏడాది అయిపోతుంది కదా. దానికి నాకు బుద్ధి ఉంది అంటుండు నిన్న కొడంగల్లో. ఇంకా దాన్ని ఏమంటుండు, సారే విజ్ఞా అంటుండు, చీరిచ్చి సారే విజ్ఞా అంటుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు సారవీటుడు అంటే నువ్వు ఇస్తానన్న మహాలక్ష్మి నెలకు 2,500 ఇస్తా అన్నారు. మనకు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అంటే ఎంత అవుతుంది? 60,000 రూపాయలు. నిజంగా చీరతోని నువ్వు ఇస్తానన్న 60,000 కూడా ఇస్తే అప్పుడు సారవీటినా? 60,000 ఇచ్చినాక సారవీటినట్టు అయితే తప్ప నువ్వు సగం మంది ఆడోళ్ళకి ఇచ్చి 2 ఏళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒక్క చీరకు సారీ పెట్టినా అంటే ఇది ఎవరి చెవులో పువ్వు పెట్టుండో అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంతేనా కాదు? చీరిచ్చి దాన్ని సాలంటుంది. చీర కూడా నువ్వు మహాలక్ష్మి పైసలు కూడా ఇస్తే అది సారా పెట్టినట్టు అయితే. ఒక బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు, ఇంటింటికి బాండ్ పేపర్ పంచిండ్రు, రాగానే నెలకు 2,500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు. మరి 24 నెలలు అంటే 60,000 రూపాయలు పార్టీ పడ్డట్టు కదా. గవి మరి అందరికీ చీరలు. పోనీ వడ్డీ లేని రుణం కూడా మీరు ఆలోచించారు. వాస్తవానికి మనకు వడ్డీ లేని రుణంలో ఏం చెప్పారమ్మా? బయటకు చెప్తున్నదేంటి, ఇవాళ జరుగుతున్నదేంటి? ఒక్కసారి మహిళా లోకం కూడా మన గౌరవ